భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి ఉధృత పరిస్థితులకు దారితీసింది. అశోపురం మండలం మనుబోతులపాడులో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన మహిళలపైన అటవీశాఖ అధికారులు దాడి చేయడంపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం మరోసారి ఉధృత పరిస్థితులకు దారితీసింది. అశోపురం మండలం మనబోతులపాడులో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, మనబోతులపాడులో ఫారెస్ట్ అధికారులు గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం సర్దుమణిగిందా? అక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటి నవీన్? రైట్ చక్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు రగల మరోసారి తెరపైకి వచ్చిన చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనబోతులగూడెంలో అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా చూడవచ్చు. ఏదైతే పోడు చేసుకుంటున్నటువంటి గిరిజనుల భూములపైకి వెళ్ళినటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి గిరిజనులతోటి మాట పెరిగి అక్కడ ఉన్నటువంటి గిరిజనులపై దాడికి దిగేంత వరకు కూడా వచ్చినట్టుగా కూడా చూడొచ్చు. దీంట్లో ఒక మహిళపై ఫారెస్ట్ అధికారులు దాడి చేయగా మరికొందరిపై కూడా దాడి చేసినట్టుగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దాడి జరిగిన నేపథ్యంలో కొంతమందికి గాయాలు కావడంతో వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించినట్లు కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఈ మనబోతులగూడెంకి సంబంధించి గత కొన్నేళ్లుగా అంటే 10 నుంచి 20 సంవత్సరాలుగా కొంతమంది గిరిజనులు అయితే అక్కడ పోడు సాగు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే పలుసార్లు ఇటు ఫారెస్ట్ అధికారులకు మరియు ఇటు గిరిజనులకు అయితే అక్కడ వాగ్వాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు అంటే నిన్న సాయంత్రం అక్కడికి అంటే భూములపైకి వెళ్ళినటువంటి ఫారెస్ట్ అధికారులకు అక్కడ గిరిజన మహిళలతో వాగ్వాదం, అదేవిధంగా ఉన్నటువంటి ఒక మహిళపై ఫారెస్ట్ అధికారి దాడి చేయడంతో అక్కడ అంతా కూడా అంటే ఒక ఉద్రిక్త పరిస్థితులుగా నెలకొన్నట్లుగా కూడా చూడవచ్చు. దీనిపై అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వారు ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి ఏదైతే పోడు విషయంలోనే ఇటు గిరిజనులకు మరియు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం జరిగి ఒక ఫారెస్ట్ అధికారిని సైతం హత్య చేసిన ఘటన ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నెలకొన్నట్లుగా చూడవచ్చు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క పోడు భూముల విషయంపై ఇటు అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు ఒక స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకాలతో పోడు పట్టాలు ఇవ్వడమా లేకపోతే పోడు భూముల సమస్యను రూపుమాపాలని కూడా వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. చెక్కి అయితే నవీన్, గిరిజన మహిళపైన అటవీశాఖ అధికారులు దాడి చేయడం పైన సర్వత్ర విమర్శలు వెలువెత్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారుల పై అధికారులు కూడా ఏమైనా స్పందించారా? వారు ఏం చెబుతున్నారు? అయితే ఈ సంఘటన నిన్న సాయంత్రం అయితే చోటు చేసుకున్నట్లుగా అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇటు ఆదివాసీ సంఘాలు కావచ్చు లేకపోతే గిరిజనులు అదేవిధంగా అంటే వీరందరూ కూడా కోరుకుంటుంది ఏదైతే ఇటు గిరిజన మహిళపై దాడి చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రానున్న రోజులలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు అధికారులు కావచ్చు లేకపోతే యంత్రాంగం వీరందరూ కూడా అంటే చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో అసలు అక్కడ ఏం జరిగింది అంటే గిరిజనులకు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో అసలు ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై ఎందుకు దాడికి దిగాల్సి వచ్చిందనే ఈ విషయాలన్నిటిపై కూడా ఉన్నతాధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి గిరిజనులపై అంటే వారు భూమిలో పోడు చేసుకుంటున్నారు, దీనిని ఏదైతే అంటే తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా గిరిజనులపై దాడికి చేయడం, కింద పడేయడం, అదేవిధంగా ఈ ఘటనలన్నీ కూడా కరెక్ట్ కాదంటూ కూడా గిరిజన సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ వీటిపై దృష్టి సారించి అదేవిధంగా నాయకులు అంటే గతంలో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గతంలో ఇక్కడ భద్రాద్రి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఇటు పోడు భూముల సమస్య పూర్తిగా రూపుమాపుతామని ప్రతి ఒక్కరికి కూడా పోడు భూమి పట్టాలు ఇస్తామంటూ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ పోడు భూముల ఇష్యూ రోజు రోజుకు కూడా తెరపైకి వస్తుండటంతో ఈ పోడు భూములపై పట్టాలు త్వరగా ఇష్యూ చేయాలని, అదేవిధంగా పోడు భూములలో ఉన్నటువంటి సమస్యలను త్వరగా రూపుమాపాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్.